నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రదేశాన్ని గత కొన్ని దశాబ్దాలుగా ఆధ్యాత్మికంగా ఖ్యాతిగాంచి విస్తరిస్తున్నవి అయ్యప్ప దీక్షలు. శబరిమలలోని అయ్యప్ప దర్శనానికి తరలి వెళ్లే భక్తుల్లో నేడు అధిక శాతం తెలుగువారే. పరశురాముడు తన గొడ్డలితో పెకిలించి సముద్రంలోంచి తీసిన కొంత భూభాగమే కేరళ ప్రాంతమని, అక్కడ విశ్వకర్మ నిర్మించిన గుడిలో అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించింది పరశురాముడేనని చెబుతారు. కృష్ణా తీరపు ఇద్దరు సోదరులను గుడి పూజారులుగా తన వెంట పరశురాముడు తీసుకువెళ్లాడని కూడా చెబుతారు. అయ్యప్ప అర్చకులను తంత్రి అంటారు. ఆంధ్రదేశంలో నేడు అయ్యప్ప తత్వం విశేష ప్రాచుర్యం పొంది ఎందరికో అయ్యప్ప ఆరాధ్య దైవంగా మారారు. తెలుగునాట తొలి అయ్యప్ప సేవా సమితి 1952లో సికింద్రాబాద్ బోలారంలో ఏర్పడిందని అంటారు. ఇప్పుడు అయ్యప్ప ఆలయాల్లో అయ్యప్ప ప్రతిష్టలు, పూజలు, దీక్షలు ఊరూరా విస్తరిస్తున్నాయనడంలో ఆశ్చర్యం లేదు. అయితే కేవలం ఒక్క గురుస్వామి నేతృత్వంలో వందలాది మంది అయ్యప్ప స్వాములుగా దీక్షలు వహించి ఇరుముడులు కట్టుకుని తరలివెడుతున్న వాస్తవం నల్గొండ జిల్లాలోని దేవరకొండ అయ్యప్ప స్వామి ఆలయ విశేషం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో దేవరకొండ అయ్యప్ప ఆలయ సందర్శనం చేసి ఆ విశేషాలను తెలుసుకుందాం రండి. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే. 1987-88లో నల్గొండ జిల్లా దేవరకొండలో మొదటిసారి 15 మంది స్వాములతో అయ్యప్ప దీక్షలు మొదలయ్యాయి. ఆనాడు దేవరకొండకు మల్లేపల్లి నుంచి స్వాములు వచ్చి దీక్షలు పూని శబరిమల యాత్ర చేసేవారు. ముందు అయ్యప్ప చిత్రపటం పెట్టి ఆరంభమైన ఈ పూజలు అనంతరం మల్లేపల్లి స్వాములు వారు రూపొందించిన విగ్రహంతో ఇక్కడ మాలధారణలు పెరిగాయి. అనంతరం కీర్తిశేషులు మందడి రంగారెడ్డి అనే భక్తుడు దానం చేసిన స్థలంలో 1994లో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1994 నుండి 2000 సంవత్సరం వరకు ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా స్వచ్ఛందంగా భక్తులు దాతలు ఇచ్చిన విరాళాలతో జరిగింది. అపూర్వమచలారోహం దివ్యదర్శనే కారణే శాస్త్రముద్రాత్మకోదేవ దేహిమే వ్రతమోచనం. స్వామియే శరణమయ్యప్ప అన్న శరణుఘోషతో మండల దీక్షలు వహించి మాలధారణంతో ఇరుముడులు దాల్చి శబరిమల సందర్శించి వచ్చిన వారు దీక్ష పూర్తి అయిన తరువాత శరణుఘోషతో మాల తీసివేసేటప్పుడు చదివే మంత్రమిది. అయ్యప్ప దీక్ష దాల్చి నిర్విఘ్నంగా నిర్వర్తించగలగడం కేవలం ఆ స్వామి అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు. నల్లటి దుస్తులతో, వేకువజామునే చన్నీటి స్నానాలతో, ఆహార నియమాలతో, సామూహిక భజనలతో, నిత్య భగవన్నామ స్మరణతో తమ ఇంటిని పరిసరాలను కూడా దీక్షాకాలంలో భక్తిభావంతో నింపే అయ్యప్ప స్వాములే తనువును మనసును కూడా ఆధ్యాత్మిక పురోగతికి సంసిద్ధం చేసే భక్తులుగా సంచరిస్తుంటారు. దేవరకొండ బస్టాండుకు 1/2 కిలోమీటర్ దూరంలో ప్రధాన రహదారి ప్రక్కనే అయ్యప్ప స్వామి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. దేవరకొండ అయ్యప్ప ఆలయం 2 అంతస్తులుగా నిర్మితమైనది. ఆలయం ప్రధానంగా పైభాగంలో ఉంది.
అంతస్తులో తొలినాటి ఉత్సవ విగ్రహం వద్దని మాలధారణ, దీక్షా కార్యక్రమాలు వంటివి జరుగుతాయి. ఏటేటా 300 మంది నుండి 400 మంది వరకు భక్తులు మాలధారణ చేసి ఇరుముడులు దాల్చి శబరిమలై యాత్రకు ఇక్కడి నుండే తరలివెడుతుంటారు. తిరుపతి 7 కొండలు గోవిందాని ఎక్కుతున్నా, శ్రీశైలం మల్లనకు మల్లల పూజ చేస్తున్నా, అన్నవర సత్యదేవుని వ్రతము చేయబోతున్నా, ఆ సేతు హిమాచలము తీర్థయాత్ర చేస్తున్నా. పూజలు, భజనల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటుంటారు. పడిపూజ, అభిషేకాలు 23 ఏళ్లుగా ఈ ఆలయంలో క్రమం తప్పకుండా సాగుతున్నాయి. శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప. 18 మెట్లకు అర్థమే భగవానుడది నీ మహాత్మ్యమే, 18 మెట్లకు అర్థమే భగవానుడది నీ మహాత్మ్యమే. శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే. ప్రతి బుధవారం ఈ ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేక అర్చనలు నిర్వహిస్తారు. అంతేకాకుండా రోజూ జరిగే పూజా కార్యక్రమాల్లో సైతం స్వాములే కాకుండా అశేష భక్తజనం పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను, కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను, కన్నులుండి కూడా కాననైతి నిన్ను. దేవదేవనాపై కరుణ కురియవేళ, దేవదేవనాపై కరుణ కురియవేళ. వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా, వెలుగు వైపు నాకు వేగమి చూపించుము త్రోవా. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. నిన్నడైనా అడుగుటెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. నల్లగొండ జిల్లా దేవరకొండ శ్రీ అయ్యప్ప ఆలయం అయ్యప్ప తత్వానికి, గురుస్వామితో ప్రాచుర్యం పెంచుతున్న ఆదర్శ పవిత్ర స్థలం. నీ దీక్ష నీ దీక్ష నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలోన ఉప్పొంగెను నవ చైతన్యం. వేద భాష్య శాస్త్రాల పేరైనా తెలిసేనా, ఆ గీతా రహస్యాలు అవగాహనమయ్యేన. సాధారణ మానవుడను సమకూరునే విజ్ఞానం, భక్తి మార్గమొకటేగా పాడించగ మాకు గతి.
కొలిచి పదములగా పదములలో భక్తి నింపి పాడెదనయ్యా ప్రాణమున్న వరకు గాన సేవ చేసేదనయ్యా నీ దీక్ష నీ దీక్ష నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే అయ్యప్ప స్వామి ఆలయంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని పునీతులమవుదాం రండి. నమో భాస్కరాయాముకస్య సర్వగ్రహాణాం పీడానాశనం కురు స్వాహా. ఈ నవగ్రహ మంటపానికి కొద్ది దూరంలోనే కుడి ప్రక్కగా ఆంజనేయ స్వామి మందిరం దర్శనమిస్తుంది. హనుమా శరణాగతి నీవే. ఆలయంలో సింధూర వర్ణంలో నించున్న భంగిమలో ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. అనిలాంజని ప్రియ సుకుమారా అభవుని శోభకరా అవతారా. అనిలాంజని ప్రియ సుకుమారా అభవుని శోభకరా అవతారా. అపరాజిత అసుర భీకరా అపరాజిత అసుర భీకరా ఆశ్రిత వరద మహావీర ఆశ్రిత వరద మహావీర. జయ 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 శ్రీ ఆంజనేయ జయ 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 శ్రీ వానర దూత జయ 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 శ్రీ ఆంజనేయ ఆంజనేయ ఆంజనేయ. అయ్యప్ప స్వామి ఆలయ అంతస్తులోని అయ్యప్ప స్వామి ప్రధాన మందిర వెనుక భాగాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మాలిక పురోత్తమ మాత ఆలయం, నాగరాజస్వామి ఆలయం, గణపతి స్వామి ఆలయాలను విడివిడిగా భక్తులు సందర్శించుకుంటారు. క్రతుండ మహాకాయ. ముందుగా విఘ్న వినాయకుడు గణపతిని దర్శించుకుని అర్చకులు ఇచ్చే హారతిని కళ్ళకద్దుకుని తమ మనోవాంఛలు తీర్చమని స్వామిని మనసావాచా వేడుకుంటారు. కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్టవినాయక నమో నమః. గణపతి బాప్పా మోరయా. గంగణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. తరువాత నాగరాజస్వామి మందిరానికి చేరుకుని స్వామిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. ఆ తరువాత అటు ప్రక్కనే ఉన్న మాలికా పురోత్తమ మందిరానికి వెళ్లి మాలికా పురోత్తమను దర్శించుకుంటారు. పిమ్మట ప్రక్కనే ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారిని మనసా వాచా స్మరించుకుని సంతుష్టులవుతారు. కన్నే స్వామి నీకు ఎన్నడు ఎరుగని దివ్యానుభూతి కలిగెనే. ఏతో తెలియని భక్త్యావేశం మొదటిసారిగా కలిగెనే. మెళ్ళో తులసిమాల చందన కుంకుమాలు విభూది నొసటిపై మెరిసెలే. ఆ శౌరి శైవ తేజమావహించెను అద్వైతమొచ్చెను అంతడా. కన్నే స్వామి నీకు ఎన్నడు ఎరుగని దివ్యానుభూతి కలిగెనే.
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః దేవరకొండ పట్టణంలో 1987-88 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఒక 15 మంది స్వాములతోని అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. తమిళనాడు శిల్ప కళాకారులతోని మరి దామోదర్ అనే స్థపతి ఉండి వారి ఆధ్వర్యంలో ఈ చక్కటైన దేవాలయం నిర్మించి 2000 సంవత్సరంలో పూర్తిగా ఉంచడం జరిగింది. హంపి పీఠాధిపతిని స్వామీజీని తీసుకొచ్చి అన్ని దేవతామూర్తులను ప్రతిష్ఠించి దేవరకొండ పట్టణంలో కాదు నల్లగొండ జిల్లాలోనే ఒక మంచి పేరు ప్రతిష్టలు ఈ దేవాలయానికి వచ్చినాయి. 18 పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేర జగమేలు స్వామి తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. నల్గొండ జిల్లా దేవరకొండలో ఉన్న శ్రీ అయ్యప్ప మందిరానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి రవాణా సదుపాయం ఉంది. హైదరాబాద్ నుంచి తొర్రూరు మార్గాన ఇబ్రహీంపట్నం, అర్కపల్లి పట్టణాల మీదుగా ఈ ఆలయానికి చేరుకునే మార్గం ఉంది. హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి అనుగ్రహ వీక్షణం అందరిపై అనుక్షణం ప్రసరిస్తూ అందరికీ ఆయురారోగ్య సుఖ సంతోషాలు సమకూరాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.